హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పింకీ. మీరు చూస్తున్నారు గుడ్ థింక్ యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇవాల్టి వీడియో ఏంటని చూస్తున్నారా? ఇవాళ మన టాపిక్ ఏంటంటే నాగలోకం. అవునండి, నాగలోకం గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో చరిత్రలు మనం వింటూ ఉంటాం. అసలు నాగలోకం ఉందా లేదా అనే విషయాన్ని ఎవ్వరూ కూడా ధృవీకరించలేకపోతున్నారు. సో ఒకవేళ నాగలోకం ఉంటే ఎక్కడ ఉండేది, ఎలా ఉండేది, ఏంట కథ, ఆ చరిత్ర అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక మాట. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్, దెన్ యూ విల్ గెట్ నోటిఫికేషన్ టు యువర్ మొబైల్. సో క్లియరా? ఒక్కసారి వీడియోలో పాస్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. మరి కొట్టారా? ఇక వెళ్ళిపోదాం. ముందు చెప్పుకున్న విధంగానే నాగలోకం అనేది ఇప్పటి మాట కాదు, లక్షల సంవత్సరాల మాట. అయితే ఈ నాగలోకం యొక్క జాడలు ఇప్పటికి కూడా ఉన్నాయంటున్నారు. ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే చెప్తాను. అవి ఎక్కడున్నాయో చెప్పే ముందు ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నాగలోకం అని చెప్పుకున్నాం కదా, ఈ నాగలోకంలో ఎన్నో లక్షల సర్పాలు ఉండేవన్నమాట. ఈ లక్షల సర్పాలతో పాటు 2 పాములు ప్రధానంగా ఉండేవి. వాటి పేర్లు ఏంటంటే శేషనాగు మరియు వాసుకి. వీటికి పురాణాల్లో కూడా చాలా పెద్దపీట వేశారు. వీటి పేర్లను మనం అనేక పురాణాల్లో చూడొచ్చు. అయితే ఇప్పటికీ కూడా వాటి గుర్తులు ఉన్నాయని చెప్తూ ఉంటారనమాట. ఇంతకీ అవి ఎక్కడున్నాయి అనే డౌట్ మీకు వచ్చింది కదా, అది చెప్పడానికే కదా నేనున్నదే. ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్, దీనికి క్యాపిటల్ సిటీ వచ్చేసి డెహ్రాడూన్. సో ఇక విషయంలోకి వెళ్ళిపోతే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పిత్తోడ్ఘర్ అనే జిల్లా ఉంది. ఈ జిల్లా నుంచి సుమారుగా 80 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి, పాతాళ భువనేశ్వర్ అనే గుహలు వస్తాయన్నమాట. ఈ గుహలే అప్పటి నాగలోకానికి సాక్ష్యాలు అని చెప్తూ ఉంటారు అక్కడున్న ప్రజలు. అంటే ఇప్పుడు నివసిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరిని అడిగితే అలా చెప్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఈ గుహలను చూపించి ఇక్కడే నాగలోకం యొక్క చరిత్ర మొత్తం దాగి ఉంది, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాగలోకం ఇక్కడే ఉండేది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ గుహలు వచ్చేసి భూమికి సుమారుగా 90 అడుగుల లోతులో ఉంటాయన్నమాట. అంటే భూమి ఉపరితలానికి, అంటే భూమి హైట్ గా ఉంటుంది కదా, సో ఇవి లోతుగా ఉంటాయన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవే పాతాళ భువనేశ్వర్ గుహలు. అయితే ఈ గుహలోనే క్షీరసాగర మథనం జరిగిందని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే మన పురాణాల్లో చూస్తూ ఉంటాం కదా, దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారని, అందులో ఫస్ట్ విషం వస్తే శివుడు మింగేశారని, ఆ తర్వాత అమృతం వస్తే దేవతలు తాగారని, ఇలా చరిత్ర ఉంటుంది కదా, దానికి ఒక చరిత్ర ఉంటుంది అనమాట. ఇక్కడితో స్టాప్ చేద్దాం. సో ఈ క్షీరసాగర మథనం ఆ గుహలోనే జరిగిందని అక్కడ ఉండే వాళ్ళు నమ్ముతూ ఉంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్షీరసాగర మథనం జరగడానికి వాసుకి అనే పాము గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ వాసుకి అనే పాముని తాడిగా చేసుకొని ఆ సముద్రాన్ని చిలికారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అండ్ చాలా పురాణాలు కూడా అది నిజమని చెప్తూ ఉంటుంది. అయితే ఆ సంఘటన ఇక్కడే జరిగిందని అక్కడున్న ప్రజలు నమ్ముతూ ఉంటారు అనడం కంటే కూడా ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉన్నారనేది నిజం. అయితే ఈ గుహలోకి ప్రవేశించడం ఈజీయా అంటే అంత ఈజీ కదనే చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. సరే, ఇంతకీ ఆ గుహలోకి వెళ్ళాలంటే ఎలానో ఇప్పుడు చూద్దాం. గుహ ప్రారంభంలోనే ఒక చిన్న ద్వారం ఉంటుంది, అంటే గుమ్మం లాంటిది. ఆ ద్వారం నుంచి బాగా వంకొని కొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక గొలుసు లాంటిది వస్తుంది, అంటే ఒక థ్రెడ్, అంటే ఒక గొలుసు లాంటి థ్రెడ్ అనమాట. మనం అయితే ఇప్పుడు చూడలేదు కదా, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, అంటే మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం చెప్పాల్సి వస్తుంది. ఒక గొలుసు లాంటి థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్ ను పట్టుకొని వెళ్ళాలి. వెళ్ళడం అంటే స్ట్రైట్ గా కాదు, ఇంకా లోతులోకి దిగాలన్నమాట, కిందకి దిగాలి. ఇలా దిగుతూ వెళితే ఒక ప్రదేశం వస్తుంది. సరిగ్గా ఈ ప్రదేశంలోనే మనం మహాభారతం చూసుంటాం కదా, ఈ మహాభారతంలో అర్జునుడు ఉన్నాడు కదా, సో అర్జునుడికి ముని మనవడు ఒక అతను ఉన్నాడు. ఇతని పేరు జనమేజయుడు. ఇతని తండ్రి పరీక్షిత్ మహారాజ్. ఇది 10th క్లాస్ లో మాకు లెసన్ కూడా ఉండేది భయ్య, మీకుంటే కామెంట్ చేయండి ఎవరు చదువుంటారు. సరే, ఇక విషయంలోకి వెళదాం సోది లేకుండా. అంటే ఈ అర్జునుడు మునిమనవుడు ఉన్నాడు కదా, ఇతను తండ్రి పరీక్షిత్ మహారాజ్. అయితే ఈ పరీక్షిత్ మహారాజు ఇతను ఒకానొక సమయంలో తక్షకుడు అనే సర్పకాటుకు బలవుతాడు. అంటే ఆ తక్షకుడు అనే పేరు కలిగిన సర్పం ఇతన్ని కాటేసి చంపేస్తుంది. అందుకు ఈ జనమేజయుడికి కోపం వస్తుంది. కోపం వచ్చేసి మహాసర్పయాగం చేస్తారు. మహాసర్పయాగం చేయడం అంటే ఏంటంటే అక్కడున్న పాములన్నింటినీ కూడా తగలబెట్టించేస్తారు, అంటే నాశనం చేసేస్తారు. ఎవరు? జనమేజయుడు. ఎందుకు ఈ పేరు పర్టికులర్ గా చెప్తున్నాను అంటే కొంచెం పేర్లు కష్టంగా ఉంటాయి, సో విని కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కామెంట్లో నన్ను తిట్టకూడదు కదా, అందుకని. సో ఇక ముందుకు వెళదాం.
అయితే ఈ సంఘటన ఆ గుహల్లోనే జరిగిందని అక్కడ ఉన్నవాళ్ళు లేదంటే అక్కడ స్థల పురాణాలు ఉంటాయి కదా, ఆ స్థల పురాణాలు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ సంఘటన యొక్క తాలూకా గుండం అంటే అగ్నిలో వేసేస్తారు కదా, దానికి ఒక అగ్నిగుండం లాంటిది చేయిస్తారు కదా, ఆ గుండం ఇప్పటికీ కూడా కనిపిస్తుందట. అయితే ఈ సంఘటన జరక్క ముందు వరకు కూడా అక్కడ ఇచ్చాదార నాగుపాములు ఉండేవంట. అంటే ఇచ్చాదార నాగులు అంటే పాములుగానే కాకుండా వాటికి ఇష్టం వచ్చిన రూపాల్లో మారిపోవచ్చు. లైక్ మనిషిలా కావాలంటే మనిషిలా మారిపోవచ్చు, లేదంటే ఏదైనా జంతువులా కావాలంటే జంతువులాగా మారచ్చు, అమ్మాయిలాగా కానీ అబ్బాయిలాగా కానీ ఇలా. అంటే లైక్ మీకు కరెక్ట్ గా అర్థం అవ్వాలంటే అంతకుముందు ఒక ప్రైవేట్ ఛానల్లో నాగిని అనే ఒక సీరియల్ వస్తూ ఉండేది కదా, అందులో పాము కూడా అలాగే మారిపోతుంటుంది. మనిషి కావాలనుకున్నప్పుడు మనిషిలాగా, నాగుపాములా కావాలనుకున్నప్పుడు నాగుపాములాగా మారిపోతూ ఉండేది. సో మీరు చూడకపోతే ఒకసారి ఎక్కడైనా దొరికితే చూడండి, చూసిన వాళ్ళు ఉంటే మాకు తెలుసురా అని కామెంట్ చేయండి. సరే, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గుహలో ఉన్నటువంటి వాసుకి నాగుపాము శివలింగాన్ని ప్రత్యక్షంగా శివుణ్ణి స్వయంగా తానే ప్రతిష్ఠించి పూజ చేసింది అని కూడా అక్కడ వారు చెప్తూ ఉంటారు. అందుకే ఇప్పటికీ కూడా శివలింగం ఆ గుహలో కనిపిస్తుందట. ఈ గుహల గురించి కొన్ని పురాణాల్లో, కొన్ని స్థల పురాణాల్లో వివరించబడింది. ముఖ్యంగా స్కంద పురాణం మానసఖండంలో ఈ గుహల గురించి ప్రత్యేకంగా రాయబడింది. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని నాగలోకం ఇక్కడే ఉండేది అని చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు. అంటే మనకు యుగాలు 4 ఉంటాయి కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇలా ఉంటాయి కదా. అయితే త్రేతాయుగంలో సూర్యవంశపు రాజు రితుపర్ణ అనే వ్యక్తి ఈ గుహను దర్శించినట్టు ఆధారాలు ఉన్నాయి అని ఇప్పటికీ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. మహాభారతంలో పాండవులు ఉంటారు కదా, వాళ్ళు అవతార సమాప్తి చేయడానికి ముందు ఈ గుహలోకి వచ్చారు. ఆ తర్వాత ఈ గుహలో నుంచే శివుణ్ణి ధ్యానం చేశారు. ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోయారు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమందే కాదు, మహాభారతంలో కూడా దీని గురించి చెప్పబడి ఉంది. అంతేకాదు కలియుగంలో మన జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు కూడా ఈ గుహను దర్శించారు. అండ్ దర్శించడమే కాకుండా శివుడికి కూడా పూజలు చేశారు అని అక్కడ స్థల పురాణాలు తెలిసిన వారు చెప్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వారు చెప్పడం కాదు, వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కథల రూపంలో చెప్పేవారట. అంతేకాదు ఈ గుహల నుండి నేరుగా శివుడు కొలువై ఉన్న కైలాసం ఉంటుంది కదా, ఆ కైలాసానికి కూడా మార్గం ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఎవరైనా మేము తెలుసుకుంటాము అక్కడ ఏం జరిగిందో, మేము కొంచెం రీసెర్చ్ చేస్తాము అని అక్కడ ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు అనుమతిని తెలియజేయట్లేదట. ఎందుకు అంటే అది చాలా పవిత్రమైన ప్రదేశం, ఎవరంటే వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళని మధ్యలోనే ఆపేస్తున్నారని ఇటీవల కొంతమంది చెప్పారు. ఇప్పటి వరకు అసలు నాగలోకం అంటే ఏంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో అయిపోయింది అనుకోవద్దు, ఇంకొంచెం ఉంది. అయితే మనం కొన్ని విషయాల గురించి నిజంగా మాట్లాడుకోవాలి. అంటే ఇవి ఎలా ఉంటాయంటే హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఉందని చెప్పలేం, లేదని కూడా చెప్పలేం. అంటే పాములకి చెవులు లేవు అని సైన్స్ చెప్తుంటే పాములు అన్నీ వింటాయి, మన కోరికలు తీరుస్తాయి అని భక్తులు చెప్తూ ఉంటారు. అండ్ భక్తులు ఏం చెప్తారు అంటే నాగుపాము పగబడుతుంది, అది పగబడితే మనం ఎవరో మిగలము, దోషాలు అవి ఇవి ఉంటాయని చెప్పేసి భక్తులు చెప్తూ ఉంటారు. ఆ నాగమ్మ తల్లిని కొలిసే వాళ్ళు, దైవంగా భావించే వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే అవంతా ఏముండవు, ఇది కోబ్రా జాతికి సంబంధించినటువంటి ఒక అన్ని పాముల్లాగే ఒక పాము మాత్రమే అని చెప్తూ ఉంటారు. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవి హైపోథెటికల్ క్వశ్చన్స్, ఉందని చెప్పలేం, లేదని చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం, మనకు తెలియని రహస్యాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. మీరేమంటారు? అసలు నాగలోకం ఉందంటారా, లేదంటారా? ఫైనల్ గా ఏంటంటే ఇది భక్తి అని కొంతమంది ఆరాధిస్తుంటే ఇదంతా ట్రాష్ అని కొట్టుపడేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఇది వాటి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా నుంచి మీరు ఎలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కామెంట్స్ అనేవి ఎందుకు అడుగుతున్నామంటే మనది కొత్త ఛానల్, డెవలప్ అవ్వాలంటే మీ సహకారం, మీ సహాయం, మీ సబ్స్క్రిప్షన్ 3 చాలా అవసరం. కాబట్టి మీరు సజెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సో మరో వీడియోతో మళ్ళీ వచ్చేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ గుడ్ థింగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకీ. బై బాయ్.